హలో అండి. వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మామూలుగా మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు అవి తడి తడిగా ఉన్నప్పుడు మనం అంతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా ఉంటాం కవర్‌లో పెట్టి. అలా పెట్టేసినప్పుడు తొందరగా కుళ్ళిపోతాయి. పచ్చిమిరపకాయలు అనే వాటికే అసల తొందరగా కుళ్ళే లక్షణం అయితే ఉంటదండి. అలాంటప్పుడు మనం ముందుగా ఈ తొడియాలనేవి తీయకుండా శుభ్రంగా కడుక్కోవాలి పచ్చిమిరపకాయలని. కడిగేసిన తర్వాత అప్పుడు కొంచెం క్లాత్‌తో తుడిసిన తర్వాత అప్పుడు ఈ తొడియాలనేవి తీసుకోవాలి. ముందుగా తొడియాలు గనక తీసి కడిగితే దానిలోకి వాటర్ పోయి కుళ్ళిపోతాయి త్వరగా. అలా కాకుండా ఇలా చేసేసుకొని శుభ్రంగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాంటి డబ్బా ఒకటి తీసుకొని దానిలో పేపర్ అయినా వేసుకోవచ్చు, లేదా టిష్యూ పేపర్స్ అయినా వేసుకోవచ్చు. వేసేసుకొని శుభ్రంగా ఇలా గనక మనం స్టోర్ చేసుకున్నామంటే ఆ తడి ఏదన్నా లైట్‌గా ఉన్నా సరే ఆ టిష్యూ పేపర్‌లనేవి పీల్చుకొని అసల పచ్చిమిరపకాయలనేవి కుళ్ళిపోకుండా ఎన్ని రోజులైనా ఒక 20 రోజులైనా సరే ఫ్రెష్‌గా అంతే ఉంటాయండి. ఈ విధంగా చేసుకుంటే మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పాడైపోకుండా మనకి ఉపయోగం ఉండాలి గదా! పాడైపోకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. సూపర్‌గా అయితే ఉంటదండి.